కన్నప్ప తెర వెనుక కథలు 12. కొన్నేళ్ల క్రితం ప్రముఖ రచయిత నటుడు తనికెళ్ల భరణి గారు కన్నప్ప ఐడియా గురించి హీరో మంచు విష్ణుతో డిస్కస్ చేశారు. వెంటనే విష్ణు కనెక్ట్ అయ్యారు. ఆ రోజు నుంచే కన్నప్ప కథ రాయడం మొదలుపెట్టారు విష్ణు. కన్నప్ప పాత్రతో ప్రేమలో పడ్డారు. దూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యం చదివారు. సినిమాని చాలా పెద్ద స్పాన్ లో ఊహించుకుంటూ కథ మీద వర్క్ చేయడం మొదలుపెట్టారు. కన్నప్ప కాలం 2-3 శతాబ్దాల మధ్య అని తెలుసుకుని అప్పటి ప్రకృతి సౌందర్యాన్ని చూపించాలని ప్రపంచ దేశాలు లొకేషన్స్ కోసం తిరగడం మొదలుపెట్టారు. అయితే డైరెక్టర్ ఎవరనేది చాలా తర్జనభర్జనలు పడ్డారు. ఇలాంటి హిస్టారికల్ మైథలాజికల్ సబ్జెక్ట్ ఎవరు బాగా హ్యాండిల్ చేయగలరు? టైం, డెడికేషన్ ఇవ్వగలగాలి. మోహన్ బాబు గారికి విపరీతంగా వెబ్ సిరీస్, సినిమాలు చూసే అలవాటు. అలా ఆయన తన హోమ్ థియేటర్లో మహాభారత్ హిందీ సీరియల్ చూశారు. అందులో కిరాతార్జునీయం ఎపిసోడ్ చూశాక మహాభారత్ సీరియల్ డైరెక్టర్ ఎవరని చెక్ చేశారు. ముఖేష్ కుమార్ సింగ్ పేరు కనబడింది. వెంటనే ముఖేష్ కుమార్ సింగ్ ని కాంటాక్ట్ చేశారు. అలా అనుకోని అదృష్టం ముఖేష్ కుమార్ సింగ్ ని వరించింది. ఇంత పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దొరికింది. ఆయన తన బాధ్యతకి 100% న్యాయం చేసి అత్యద్భుతంగా కన్నప్ప సినిమా తీశారని టాక్.